రాయలసీమ అంటే కరువు ప్రాంతం. ఆ కరువును పారదోలడానికి ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రూపాన్ని ఇచ్చి, అంటే గతంలో ఉండే పోరాటాలకు కూడా ఒక రూపాన్ని కూడా ఇచ్చేసి ప్రాజెక్టులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్టులని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తి అనేది చేసి పూర్తి ఫలితాన్ని రాయలసీమ ప్రజలకు అనేది కూడా అందించుకోకుండా కేవలం మాటలతోనే సరిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేసే మార్గం ఎన్నుకున్నాడు ఆయన యొక్క పరిపాలన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో దాని యొక్క ఫలితాన్ని పూర్తిగా అందించడానికి ఇంకా ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులు చేశాడు పోతిరెడ్డి రెగ్యులేటర్ని, దాన్ని 80,000 క్యూసెక్కులు చేసి ఆ ఫలితాన్ని అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయించి 85,000 క్యూసెక్కులకు పెంచే దాంట్లో కానీ, అలాగే హంద్రీ నీవా కూడా ముఖ్యంగా కర్నూలు కానీ అనంతపురము చిత్తూరు తర్వాత కడప జిల్లాలకు కూడా అందించే హంద్రీ నీవాను కూడా 11,500 క్యూసెక్కులు కూడా పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని అంతా కూడా ఈరోజు కూడా విఘాతం కలిగిస్తూ ఈ ప్రజలకు ద్రోహం చేస్తుంటే దాని విషయాలు కూడా మేమందరూ కూడా రాయలసీమ చెందిన జిల్లాల యొక్క అధ్యక్షులు అందరూ కూడా చర్చించడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి విస్తృతంగా కూడా చైతన్యపరిచి భవిష్యత్తు ఎలా నష్టపోతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎలా డైవర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా దాటివేసేదని చెప్పి పూర్తి చెప్పడానికి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. వెంటనే కూడా అన్ని రకాలు కూడా ఒక కార్యాచరణ రూపంలో తీసుకొని వచ్చేసి ప్రజల్లోకి పోవాలని చెప్పేసి రాయలసీమ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ముందుకు కూడా పోతామని ఇప్పుడు తెలుసు.